అందరికీ నమస్తే. కేంద్ర ప్రభుత్వం అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోటి, మొండి వైఖరితోటి ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా స్పీడప్ చేస్తూ ఉన్నాడు. అధికారం ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ప్రధానంగా తెలంగాణ వరప్రదాయని, తెలంగాణకి గుండెకాయ లాంటిది, మరి కొంగు బంగారమైనటువంటి సింగరేణిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపుగా 6 గనులను మొదటి నెలలోనే వేలంపాట చేసేటటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నటువంటి సందర్భంలో మరి పెద్ద ఎత్తున కార్మిక సంఘాల దగ్గర నుంచి వెళ్ళి నిరసన ద్వారాలు కదం దొక్కుతా ఉన్నారు. కార్మిక సంఘాలన్నీ కూడా నిరసనలకు వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసనలకు పిలిపిస్తూ ఉన్నారు. మరి ఏఐటిసి నాయకులు కావచ్చు గాక, లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు గాక, సిఐటియు నేతలు అందరూ కూడా హైదరాబాద్ బాట పట్టిరు. 5వ తారీఖు నుంచి వాళ్ళ కార్యాచరణ రూపొందించుకుంటా కూడా కలెక్టరేట్లందరికీ కూడా వాళ్ళ యొక్క వినతులు ఏవైతే ఉన్నాయో అక్కడ సమర్పించడంతో పాటు ఇక రీసెంట్ గా నిన్న జరిగినటువంటి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి కూడా కార్మిక సంఘ నాయకులందరూ కూడా మరి చేపట్టడం జరిగింది. ఈ యొక్క విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ రిపోర్టర్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎందుకు నరేంద్ర మోదీ ఎక్కువగా ఏదైతే మనకి ఆస్తులు వచ్చేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, మనల్ని బ్రతికేదే ఆ సంస్థల మీద ఎక్కువగా రాష్ట్రాలు బ్రతుకుతా ఉన్నాయి. మరి వాటిని ఎందుకు వేలం పాట వేస్తా ఉన్నాడు కిరణ్? దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, రెండవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే తన ఆప్తమిత్రులైనటువంటి గౌతమ్ అదానీ కావచ్చు, లేదు అంటే ముఖేష్ అంబానీ కావచ్చు, వీళ్ళకి ప్రయోజనం చేకూర్చడానికి ఎల్ఐసి లాభాల బాటలో ఉన్నటువంటి ఎల్ఐసి, పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వేలతో సహా ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థని వాళ్ళకు కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు మూడోసారి అధికారం చేపట్టగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కిషన్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ అప్పగించడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజు నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి వరప్రదాయమైనటువంటి సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. శ్రావణపల్లి ఏదైతే బొగ్గు గని ఉందో దానికి వేలం పాటకు స్టార్ట్ చేశారు. అలా 6 బొగ్గు గనులు వేలం పాట, సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి ఇలాంటి అన్ని కూడా చేయడం స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్లీ 1945లో అప్పటి వరకు నిజాం అండర్లో ఉన్నటువంటి ఏవైతే ఈ బొగ్గు గనులు ఉన్నాయో తెలంగాణ ప్రజానికానికి నిజాం కాలంలోనే అప్పచెప్పడం జరిగింది. ఇంకొక 20 సంవత్సరాలు దాటితే ప్రజెంట్ ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటిలో కూడా బొగ్గు నిల్వలు అయిపోతాయి. నెక్స్ట్ వచ్చే బొగ్గు గనుల ద్వారానే ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి 49% ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండానే, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఈరోజు ఈ వేలం పాటకి ప్రక్రియ చేయడం జరిగింది. దీంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మనకు ఈ బొగ్గు గనులు సింగరేణికే అప్పచెప్పాలా, అది కూడా ఎలాంటి వేలం పాట లేకుండా. కానీ కేంద్రం ఏం మేలుకు పెడుతుందంటే, మీరు పార్టిసిపేట్ చేయండి అని అంటారు. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? వాళ్ళతో వీళ్ళు పోటీ పడగలుగుతారా? ఈ రోజు సింగరేణి 3000 కోట్ల లాభాల్లో ఉంది. కానీ లాభాల్లో ఉన్నదాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు. రేపొద్దున అదాని చేతిలోకి వెళ్ళింది అనుకోండి, అదాని ఏం చేస్తాడు? దీంట్లో బొగ్గు ఆపేసి బయట నుంచి దిగుమతి చేస్తాడు. దాంతో రేటు 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు పెడతాడు. సచ్చినట్టు కొనాల్సి వస్తుంది. అవునా? దాంతో పాటు మనకి ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి, రైల్వే ఛార్జెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ప్రజల మీద విపరీతమైన భారం పడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన కాడి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఉండొద్దు గవర్నమెంట్కి అంటున్నారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నప్పుడే కదా ప్రభుత్వానికి ఒక గుర్తింపు ఉంటుంది. అలా కాకుండా ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేస్తే రేపొద్దున ఉద్యోగాలకు ఎక్కడ పోవాలి? యువతి ఉద్యోగాలకు ఎక్కడికి పోవాలి? రేపొద్దున సింగరేణిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే లక్షల ఉద్యోగాలు పోతాయి. ప్రాధాన్యతకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకేంటి పరిస్థితి? ఇది ఆలోచించాల్సిన విషయమే. తెలంగాణ మొత్తం కూడా తిరగబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద.
రైట్. ఇక ఇది తెలంగాణకి గుండెకాయ లాంటి, ఎందుకనంటే ఆదాయం కూడా తెలంగాణ సమాజం యావత్తు కూడా ఈరోజు మ్యాక్సిమం నడుస్తూ ఉందనంటే 51% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంది సింగరేణిలో. 49% మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నా కూడా ఇక్కడ నుంచే మరి మంత్రి ఉన్నాడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నా కూడా ఆయన నేతృత్వంలోనే ఆయన ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ప్రధానంగా తెలంగాణ సింగరేణి మీద ఫోకస్ పెట్టిండ్రు. ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటీకరణ చేయడంతో పాటు కరెంటు ఛార్జీలు ఎక్కువగా పెరుగుతాయి. ఇక ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యువకుల భవిష్యత్తు ఏదైతే ఉందో ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా సింగరేణిలో కొన్ని వేల మంది అక్కడ లోకాలిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అవకాశం కలుగుతా ఉన్నది, ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి. కార్మిక సంఘం అంతా కూడా మరి ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బ్రతుకులంతా కూడా చీకటిలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇన్ని రోజులు కాపాడుకున్నటువంటి ఇప్పుడు సింగరేణి ద్వారా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దగ్గర కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. డ్రైవర్లు కావచ్చు, లేకపోతే బొగ్గు తీసేవాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా అండ్ బయట కూడా. వీళ్ళందరూ కూడా రేపొద్దున ఏమవుతారు, వీళ్ళ భవిష్యత్ ఏంటి? వీళ్ళ మొత్తం భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. చీకటి సూర్యులు అంటారు తెలంగాణ కార్మికులను, చీకటి సూర్యులు అంటారు. వాళ్ళని పూర్తిగా ఇక చీకటిలోకే పంపించేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇలాంటి వైఖరిని మరి మానుకోవాలి, సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం బంద్ చేయాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు ఏకమైతా ఉన్నాయి. బేషరతుగా ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి అప్పచెప్పాలి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా డిమాండ్ చేస్తా ఉంది. సో ఇక దీనిలో భాగంగా కార్మిక సంఘాలన్నీ కూడా నిన్న రాజ్భవన్ కి ఇక్కడ ముట్టడి కూడా చేపట్టడం జరిగింది. చూడండి వాళ్ళని అసలు అరెస్టు చేస్తా ఉన్నారు. చూడండి ఇలా నెట్టికెళ్ళిపోతున్నారు. చూడండి వాళ్ళు మొత్తం కూడా ఇక వ్యాన్ లో వేసేసుకొని జైలుకి తరలించేటటువంటి ప్రయత్నం. ఇట్లా అందరినీ కూడా ఇక అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ. మహిళలని కూడా లేదు, మహిళలని కూడా కనీసం చూడకుండా చూడండి ఎలా తీసుకెళ్తారు. మహిళలని కూడా చూడకుండా మరి అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా మరిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విషయంపై వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ స్పందన ఏంటి అని అంటే వాళ్ళు ఎటు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఓ పక్కేమో సింగరేణి ప్రైవేటీకరణ చేయకండి, సింగరేణికి ఆ గనులను కేటాయించండి అని చెప్తూనే వేలంపాట్లో జరిగినప్పుడు వాళ్ళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాళ్ళ మంత్రులంతా కూడా అందరూ పార్టిసిపేట్ చేసిండ్రు. అక్కడ బాయ్కాట్ చేయాల్సింది కదా, అసలు ఆ మీటింగే జరగకుండా అడ్డుకుని ఉంటే ఇంకా తెలంగాణ ప్రజానికానికి పాల్గొన్నారు, వేలం వేద్దాం అని చెప్పిండ్రు. ఆ తర్వాత మళ్ళా ఈ గనులు సింగరేణికే కేటాయిస్తే బాగుండు అనేది అంటే వాళ్ళు ఎటు తేల్చలేకుండా పోతా ఉన్నారు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం కొట్లాడాలి, ఎందుకంటే సింగరేణి అంత కార్మికులు ఏకమైతేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. దాదాపుగా 40 నుంచి 50 వేల మంది కార్మికులంతా కూడా వస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం అయితే పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే పర్మనెంట్ ఉద్యోగస్తులు 40 నుంచి 50 వేల మధ్యలో ఉన్నారు. ఇక పరోక్షంగా అయితే దాదాపుగా చాలా మంది 2-3 లక్షల మంది కూడా అక్కడ పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అందరూ ఏకమైతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మెయిన్ గా తెలంగాణ జీవనాధారం ఏదైతే ఉందో ఇగో సింగరేణి నుంచి వచ్చేటటువంటి ఆ పైసలతోటి కూడా కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం నడిచేటటువంటి ఆస్కారం ఉన్నప్పుడు మరి దీని మనుగడకి ప్రశ్నార్థకం అయిపోతా ఉన్నది. ఇగో చూడండి ఒకసారి దానికి సంబంధించినటువంటి ఆ వివిధ సంఘాల నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సింగరేణిలో నా పేరు వాసిరెడ్డి సీతారామయ్య, సింగరేణి విభాగం అధ్యక్షుడిని. బొగ్గు గనుల వేలంకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐటిసి యూనియన్,
తీసుకున్న నిర్ణయం మేరకు మేము 10 రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. 5వ తారీఖు అన్ని కలెక్టరేట్లను కూడా ముట్టడించి అక్కడ కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ప్రణాళిక ప్రకారం వాళ్ళు అవును ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేకుండా పోతా ఉంది. అదేవిధంగా 6వ తేదీ నుండి నిన్న 12వ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీసుల ముందు మేము నిరాహార దీక్షలు చేశాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి ఆఫీస్ నుండి మేము మెమోరాండాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా బొగ్గుగనులని వేలం పాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. ఒకనాడు సింగరేణి 1945 కంటే ముందు సింగరేణి ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాం నవాబ్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పత్రంగా తెచ్చుకున్నాం. అటువంటి సింగరేణి గత 60-70 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు 1,00,000 మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు, అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఇనుము వాసిరెడ్డి సీతారామయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు క్లియర్ గా ఆయన చెప్తా ఉన్నాడు. సింగరేణి మీద పూర్తి అనుభవంతో ఆయన చెప్తా ఉన్నాడు. ఇక అదానీలను, అంబాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి దాని ద్వారా వేరే ప్రాంతాల నుంచి, వేరే దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసి అధిక ధరలకు విక్రయించి ఆ సొమ్మును మొత్తం తినేయడానికి ఇవన్నీ ఏర్పాట్లు. ఇవన్నీ అరే తక్కువ ధరకు దొరికేదాన్ని వదిలేసి ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటో కేంద్ర ప్రభుత్వానికే తెలవాలి అవన్నీ విషయాలు. ఇగో ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శిస్తా ఉన్నది. ఇంకా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇగో దీని మొత్తాన్ని కూడా బంద్ చేయాలని చెప్పి ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు క్లియర్ గా. పెరుగుతాయి, సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి. సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉన్నది కాబట్టి బొగ్గు గనులు కేవలం కార్మికులే కాదు, దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్ కి అందరం పోయి గవర్నర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ బొగ్గు బావులని వేలంపాట పెట్టొద్దు, రద్దు చేయండి, సింగరేణికి కేటాయించండి. నైజాం నవాబ్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా అది సింగరేణికే చెందాలని రాసిచ్చారు. ఆ రాసిచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే అమ్ముతా ఉన్నారో దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాము. రైటింగ్ ఆయన చెప్తా ఉన్నాడు. నవాబుల పరిపాలన కాలంలోనే మాకు మరది రాసిచ్చిర్రు అని చెప్పేసి వాసిరెడ్డి సీతారామయ్య గారు చెప్తా ఉన్నాడు. అక్కడ ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో బొగ్గు అయితే ఉండదో యాక్చువల్ గా ఇప్పుడు వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తా ఉన్నది. పెత్తనం చెలాయించుకుంటా అధికారం ఉంది అనే చెప్పేటటువంటి దాహంతో, అధికార దాహంతో ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్పి మరి వాసిరెడ్డి సీతారామయ్య గారు కూడా మాట్లాడుతా ఉన్నాడు. మరి కార్మిక నేత రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు ఈ రోజు బొగ్గు గనులని వేలం వేయాలి అని చెప్పి కేంద్ర ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు మనకు మాట్లాడుతా ఉన్నాడు. దాన్ని మనం విందాం. ఇప్పుడు నిర్ణయించింది. మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పూర్తిగా అడ్డుకోకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రామాలు చేస్తా ఉంది. మరి బొగ్గు గనుల్ని వేలం వేస్తే భవిష్యత్తులో బొగ్గు అనేది ప్రశాంతంగా అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళే మనం చూస్తున్నాం, అదాని గారు
విదేశాల నుంచి బొగ్గు తెచ్చి ఎక్కువ ధర పెట్టి కొనాలని ఏదైతే చెప్తా ఉన్నాడో దానివల్ల మొత్తం ప్రజానీకానికి ప్రమాదంలో పడేసేటటువంటి పరిస్థితి ఉంది. బొగ్గు ధర పెరగడం వల్ల కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, బొగ్గుతో అవుతున్నటువంటి ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతాయి. కాబట్టి ఇది మొత్తం ప్రజల మీద డైరెక్ట్ గా పడేటటువంటి నష్టం. అంతేకాకుండా బొగ్గు గనుల్లో ఇవాళ చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు మనం కల్పిస్తా ఉన్నాం. వేలాది మందికి, లక్షలాది మందికి మరి ఆ ఉద్యోగాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు గనులను మేము ప్రైవేటైజ్ చేయట్లేదు, కొత్తగా ఏవైతే బొగ్గు తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామో వాటినే ప్రైవేటైజ్ చేస్తామని తెలివిగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి బొగ్గు గనులను మేము ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవట్లేదు, కొత్త వాటిని మాత్రమే ప్రైవేటైజేషన్ చేస్తాము అని ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుంది, కేంద్రం చెప్తా ఉంది. కానీ అది పూర్తి అవాస్తవం. ఎందుకంటే పాత బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక 10-20 ఏళ్లలోపు దాంట్లో ఉన్నటువంటి బొగ్గు అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా ఏం కావాలి? ప్రజలంతా ఏం కావాలి? నిరుద్యోగులంతా ఏం కావాలి? ప్రైవేట్ కి అప్పయిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి బొగ్గు బావిని ప్రైవేటైజేషన్ చేస్తే అంటే పాతయన్ని అయిపోగానే కొత్త వాటి ఓన్లీ ప్రైవేటైజేషన్ చేస్తారా? ప్రభుత్వం కూడా తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది అని చెప్పి కూడా ఆయన వారు మాట్లాడుతూ ఉన్నారు. 10-15 సంవత్సరాలకు మించి రాదు. మరి అలాంటప్పుడు ఈ బొగ్గు గనులను వేలం వేస్తే భవిష్యత్తులో విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఉద్యోగాలు ఎవరిస్తారు? మొత్తం ప్రైవేటీకరణ చేయడం వల్ల బొగ్గు యొక్క ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బొగ్గుని అమ్మద్దు, బొగ్గు గనుల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ట్రేడ్ యూనియన్స్ గా మేము ఎదుర్కొంటాం. ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కలిసి దీని మీద ఈ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగేది కాదు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇక ఈ బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో అన్ని కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి ఏకమైతాం, ఒకే తాటి మీదకు వచ్చి ఈ వేలాన్ని ఆపే వరకు కూడా ఉద్యమిస్తాం. ఈ రోజు ఇంతవరకు అయిపోయేది కాదు. ఈ ఉద్యమాన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పిండు, ఎవరిది ఏదైనా కానీ స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు, రావచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిండు. మరి ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు చేసేటటువంటి ఉద్యమాన్ని కూడా సహకరించాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతో పాటు వీళ్ళు ఢిల్లీలో కూడా ఉద్యమం చేయడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణకు వరప్రదాయమైనటువంటి ఏదైతే సింగరేణి ఉందో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రతి పార్టీ మీద ఉంది, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. అంతేగాని నాకు సంబంధం లేదు, నేను అధికారంలో ఉన్నాను, నాకు సంబంధం లేదు, మీరు అధికారం లేరు కాబట్టి మీకే సంబంధం అన్న విషయాలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా సంఘాలతో పాటు పత్రికా రంగం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇంకొక కార్మిక నేత మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మరి 10వసారి బొగ్గు బావులను వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నది. దాంతో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా బొగ్గు బావులను నవీకరణలో భాగంగా మన తెలంగాణలో కూడా ఒకటి మంచిర్యాల దగ్గర ఒక బావిని కూడా వేలం వేసి పెట్టుబడిదారులకు, ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అడ్డకట్టేందుకోసం, మేలు చేసేందుకోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాన్ని తీవ్రంగా మేము ఏఐటీసీగా వ్యతిరేకిస్తున్నాం. అదే సందర్భంలో చూస్తే ఈనాడు మొత్తం దేశవ్యాప్తంగా బొగ్గును ఉత్పత్తి కనుక లేకపోతే ఈ యొక్క ప్రైవేట్ పరం చేస్తే ఈనాడు పరిశ్రమలు కూడా మూతపడతాయి. అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా రోడ్ల పాలవుతారు. అదేవిధంగా బొగ్గు అనేది విద్యుత్ అనేక రకాల ఉపయోగపడేటువంటి బొగ్గును ఈ రోజు ప్రభుత్వమే ఈ రోజు లేకుండా చేసేటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం కుట్రబడుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనీసం అక్కడ వేలం వేసేదాన్ని మేము ఇక్కడ వేలం వేయొద్దు అని చెప్పి కిషన్ రెడ్డి గారికి చెప్పినా ఆయన ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వకపోవడం, అదేవిధంగా ప్రభుత్వం విధమైనటువంటి ప్రకటన చేయకపోవడం కూడా చూస్తే దీంట్లో అనేక కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఏఐటీసీగా ఇతర అనేక కార్మిక సంఘాల వాళ్ళు ఈనాడు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారు.
ఈ బొగ్గు భవన్ వెంటనే వేలం వేయడాన్ని ఆపాలని, అదేవిధంగా ప్రైవేట్ పరం ఆపాలని, అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు భవన్లన్నింటినీ కూడా సింగరేణికి కేటాయించాలని చెప్పేసి ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇక ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని, ఆ తర్వాత ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పలుసార్లు విన్నవించినాం. అయినా కానీ వాళ్ళ వైఖరి ఏంటో ఎట్లా కూడా స్పష్టం చేయట్లేదు. అయినా కానీ మేము ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమాన్ని మరి ప్రైవేటు వ్యక్తులు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కూడా దీంట్లో కుట్రలో భాగంగా ఉందని చెప్పి కార్మికులు క్లియర్ గా చెప్తా ఉన్నారు. మెయిన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి కిషన్ రెడ్డి చేతుల ద్వారానే ఈ తప్పు జరగడం అనేది అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు, బీజేపీలో పుట్టి బీజేపీలో పెరిగి బీజేపీలో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. పోయినసారి స్వతంత్ర హోదాలో మంత్రి అయినటువంటి ఈసారి డైరెక్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు, అది కూడా బొగ్గు గనుల శాఖ, అతి కీలకమైనటువంటి బొగ్గు గనుల శాఖ ఇచ్చారు. కానీ ఆయన ఏం చేస్తున్నారు, తన తొలి సంతకమే వేలం పాటకి, అది తన తెలంగాణ రాష్ట్రానికి చేటు జరిగేలాగా సంతకం పెట్టేసుకొచ్చున్నారు. ఇది ఎంత ఇప్పుడు రాజకీయాలన్నింటినీ కూడా ఒకసారి పక్కగా పెడితే క్లియర్ గా మాట్లాడుకుంటే తన సొంత రాష్ట్రం, తన సొంత ప్రజలు, తన సొంత గనుల తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయమైనటువంటి తెలంగాణ మొత్తం సమాజాన్ని అంతా కూడా ఎంతో ఆదాయాన్ని అందిస్తుంది. సింగరేణి కార్మికులు కావచ్చు కాక ఆ సంస్థ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి దోహదపడతా ఉంది, అభివృద్ధికి దోహదపడతా ఉన్న సందర్భంలో ఈ రోజు వచ్చేసేసి ఒకరిద్దరు వ్యక్తుల కోసం, కేవలం ఒకరిద్దరు వ్యక్తుల కోసం ప్రధానమంత్రి మొండి వైఖరి, అనాలోచితమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సింగరేణిని మాత్రానికి ప్రైవేటీకరణ చేయదు. అవసరమైతే వాళ్ళ అక్కడి నుంచి దాదాపుగా సింగరేణి నుంచి ఢిల్లీ వరకు కూడా అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఒకే తాటి మీదకి వచ్చి ఈ ప్రైవేటీకరణ మీద జరిగేటటువంటి కుట్రలను మాత్రం ఖచ్చితంగా ఆపుతాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కూడా మీ వైఖరి ఏంటిది, సింగరేణిపై మీ వైఖరి ఏంటిది అనేది స్పష్టంగా కూడా చేయాలని చెప్పి వాళ్ళు మరి ఉద్యమానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా ఢిల్లీ వ్యాప్తంగా కూడా వెళ్ళి ఈ యొక్క ప్రైవేటీకరణ అయితే ఏదైతే ఉందో అది అడ్డుకుంటామని కూడా అన్ని కార్మిక సంఘాల నేతలు కూడా చెప్తున్నట్టు ఇక్కడ మనకి కనబడతా ఉన్నది.